అమరావతి అయితే శరవేగంగా నడుస్తోంది. ఇప్పుడు ఈ వర్షాకాలం ఇప్పుడేదో ఓ రకంగా వీళ్ళకి అదృష్టమేనేమో. ఎందుకంటే వర్షాలు ఈ దఫా పెద్దగా రావంటున్నారు గదా! ఇప్పటికే వర్షాలు కుండపోతగా కురవాలి. మామూలుగా కొంత కురిసినాయి గానీ, కుండపోతలు లేవు, వరదలు లేవు. మామూలుగా పైనుంచి వరద నీళ్ళొస్తే ఎంత చూస్తాం గదా! అట్లాంటిదేం లేదు. కాబట్టి భగవంతుడు గూడా అమరావతిని ఆశీర్వదించినట్టున్నాడు. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ పూర్తయిపోతే ఆ తర్వాత ప్రాబ్లమ్ లేదు. కన్‌స్ట్రక్షన్ జరుగుతుండగా మళ్ళీ ఇప్పుడు గనక కుండపోత వర్షాలొచ్చి ఆహ్, ప ఏది పాలవాగు, కొండవీటి వాగు పొంగి ఆ నీళ్ళన్నీ వచ్చినియంటే గనక మళ్ళీ ఇవన్నీ నిండిపోతాయి. మళ్ళీ అవన్నీ తోడుకునేటప్పటికి టైం పడతది. మళ్ళీ సెటరేట్ చేయడానికి ఒక 6, 7 నెలలు పడతది. అప్పుడు మళ్ళీ చివరికి వచ్చే ఎండాకాలంలో చేస్తే ఈలోపు ఈ సంక్షోభం పెరిగిపోతుంది. బట్ ప్రస్తుతానికైతే కరువు సృష్టించబడటం కూడా అమరావతికి బెనిఫిట్టే. రైతుకి కష్టమైనా సరే. ఇది ఒక యాస్పెక్ట్. అయితే ప్రస్తుతం అయితే బిల్డింగులు పెద్ద ఎత్తున ఏదైతే మొత్తం 5 టవర్స్‌కి సంబంధించి కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఓ పక్కన బిల్డింగ్ నంబర్ 4 దాదాపు పూర్తయ్యే దశకొచ్చేసింది. బిల్డింగ్ నంబర్ 3 పెద్దదిగా అయింది. 5 సెక్రటేరియట్ టవర్స్‌లో ఓ రకంగా శరవేగమైనటువంటి పోటీగానే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా ఏంటయ్యా అంటే కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి అడ్డాలు తొలగిపోవడం అన్నటువంటిది. మొన్న ఈ కార్మికులు వీళ్ళందరూ బెంగాల్‌కి ఎలక్షన్‌లకి వాటిటికి వెళ్ళటం వల్ల కొంత మందగించింది. ఇప్పుడు కార్మికులు గూడా పెద్ద ఎత్తున వస్తున్నారన్నటువంటిది కాంట్రాక్టర్లు చెప్తున్నారు.